వారిని అనగదొక్కే విధంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కొనసాగుతూ ఉన్నది. మరి క్రిషాంగాని పలు దఫాలుగా మరి జైల్లో నిర్బంధించి మరి రాక్షసరణం పొందుతూ ఉన్నారు. మరి అదేవిధంగా బాల్కా సుమన్ గారిని కాతనపల్లి విషయంలో మరి జైల్లో పెట్టి మరి 16 రోజులు జైల్లో పెట్టి మరి నిన్న కూడా మరి అరెస్ట్ చేయడం నిజంగా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో, ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నారో ఆ గొంతుకను మరి జైళ్లలో మగ్గించడం మీరు అనుకుంటా ఉన్నారు. బాల్కా సుమన్ గారిని ఒక్కరిని జైల్లో పెడితే ఇక అయిపోతుంది, ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరని అనుకుంటున్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఎవరైతే ఇక్కడ బాల్కా సుమన్ కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరు బాల్కా సుమన్ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు ఒక నిప్పు రావాలి లాంటి ఉద్యమంలో ఈయన క్రియాశీల పాత్ర పోసిన పాత్ర బాల్కా సుమన్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఉస్మానియా యువ కిరీటం ఉద్యమ ఎగిసి ఆ నుంచి పెద్దపల్లి ఎంపీగా, చెన్నూరు ఎమ్మెల్యేలుగా, పలు దఫాల ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన ఘనత మరి బాల్కా సుమన్ గారు దాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు సింగరేణి బొగ్గును అమ్ముకోవచ్చు, మీరు సింగరేణి బొగ్గును మరి కుంభకోణాలు చేయొచ్చు, మీరు సింగరేణి బొగ్గును అక్రమాలకు మళ్లించవచ్చు. ఇది ఏందని అడిగితే ప్రశ్నిస్తే ఆ గొంతును మరి అరెస్ట్ చేసి జైల్లో పంపించడం మీకే. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో బిడ్డ, మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం. ఖబర్దారు గుర్తుంచుకోవాలని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు అనుకుంటూ ఉన్నారు అధికారం శాశ్వతం, ఎవరికి శాశ్వతం కాదు బిడ్డ. సంవత్సరం 2 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తుందని మీరు పొక్కలో దాగినా కానీ పోనీయమని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మంత్రి వివేక్ మరి వారి కుమారుడు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మీరు రైతులకు చేసింది ఏమున్నది? మీరు 45,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మరి అదేవిధంగా మీరు ఏదైతే కల్లిబొల్లి మాటలు చెప్పి చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చిందో ఒక్కటి అమలు కాలనే సందర్భంగా నేను తెలియజేస్తాను. మీరు భవిష్యత్తు కాలం లోపల ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో లోపల మీకు మీ గడ్డమల్ల కుటుంబానికి ఈ యొక్క పెద్దపల్లి నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేదని సందర్భంగా నేను తెలియజేస్తాను. బిడ్డ బాల్కా సుమన్ గారిని మీరు ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉద్యమం చేస్తాం, ప్రతిరోజు నిరసన కార్యక్రమం చేస్తాం. ప్రతిరోజు ఎక్కడైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయో మరి అవన్నీ కాకుండా మీరు తక్షణమే మీరు బాల్కా సుమన్ రిలీజ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. బాల్కా సుమన్ గారి నాయకత్వం.